తూర్పుగోదావరి జిల్లా పేకేటిపాకలో విషాదం జరిగింది. కాకినాడ నుంచి వెలగతోడు గ్రామానికి ఫ్యామిలీతో వస్తుంటే అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. ముందు కూర్చున్న భార్యాభర్తలు చనిపోగా వెనుక కూర్చున్న నలుగురిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారు బయటకు తీసి మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ పరిధిలో తాపేశ్వరం గ్రామ శివార్న పేకేటిపాకల వద్ద నిన్న రాత్రి వెలుగుతోడు గ్రామానికి చెందిన బోగిల్లి వీర వెంకట సతీష్, అతని భార్య మరియు అతని పిల్లలతో, అతని తల్లిదండ్రులతో కాకినాడలోని వాళ్ళ తమ్ముడు గారి కార్యక్రమం ఉంటే అది అటెండ్ అయ్యి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దొల్లుకుని వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్నటువంటి బోగిల్లి వీర వెంకట సతీష్ అలాగే అతని భార్య కిరణ్మయ్య ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోవడం జరిగింది. ఈ వెంటనే కారు ప్రమాదం జరిగిన వెంటనే పేకేటిపాక గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యి అందులో ఉంటున్న కారులో ఉన్న ఇద్దరు పిల్లల్ని అలాగే వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్షేమంగా బయటకు తీసుకోవడం జరిగింది. కదిమ ఇద్దరు కారులో ఉండిపోవడంతో వాళ్ళు నీరు శ్వాస ఆక చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా క్రేన్ సహాయంతో బయటకు తీసి కారుతో పాటు వాళ్ళిద్దరిని రాత్రి హాస్పిటల్లో పంపించడం జరిగింది. మాకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకొని కేసు నమోదు చేయడం